హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్ఈసి గ్రూప్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. సో మీరు ఆల్లో ఉంటేనే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే హెచ్ఈసి గ్రూప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఆ వివరాలు వచ్చేసి హెచ్ఈసి గ్రూప్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టోటల్ మార్క్స్ ఎంత ఉంటుంది, అండ్ ఆఫ్టర్ హెచ్ఈసి తర్వాత మనం ఏ ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, అండ్ అతి మెయిన్గా ఏంటంటే హెచ్ఈసి గ్రూప్ తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తేనే మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలరు. అది కూడా గవర్నమెంట్ జాబ్ హెచ్ఈసి వాళ్ళకి ఎందుకు ఉంటుంది, ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో చూసుకున్న 60% వరకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వ్యక్తులు ఇంటర్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకున్న వాళ్ళే. సో హెచ్ఈసి గ్రూప్లోనే ఎందుకు ఉంటుంది అనేది కూడా మెయిన్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్తే హెచ్ఈసి గ్రూప్లో మనకి 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇంటర్లో ఏ గ్రూప్ అయినా 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ దాంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి హెచ్ఈసిలో హెచ్ అంటే హిస్టరీ, అండ్ ఈ ఈ అంటే ఎకనామిక్స్, అండ్ సి అంటే సివిక్స్. అండ్ దాంతోపాటు ఇంకో 2 సబ్జెక్ట్స్ అడిషనల్గా వస్తుంది. అది ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అండ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత్, అలా మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని ఎంచుకోవాలి. సో టోటల్ మనకు ఇంటర్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి హెచ్ఈసి గ్రూప్లో. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. సో ఈ 5 లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ 5 గ్రూప్స్. అండ్ మార్క్స్ వచ్చేసి 500 ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్కి 100 మార్క్స్, సెకండ్ లాంగ్వేజ్కి 100 మార్క్స్, హిస్టరీకి 100 మార్క్స్, అండ్ ఎకనామిక్స్కి 100 మార్క్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సివిక్స్కి 100 మార్క్స్. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి, మార్క్స్ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ ఆ సబ్జెక్ట్స్లో కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ హిస్టరీ అంటే దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. హిస్టరీ అనే ఆ పదంలోనే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది హిస్టరీ గురించి. సో హెచ్ అంటే హిస్టరీ కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనకి చరిత్ర గురించే ఉంటుంది. అంతే, మొత్తం హిస్టరీ, చరిత్ర గురించే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సబ్జెక్ట్లో. అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్లో ఏంటంటే మన జీడిపి గురించి, అండ్ స్టాక్ మార్కెట్ గురించి, అండ్ మన జీడిపిని ఎలా డెవలప్ చేయాలి, అండ్ జీడిపి పడిపోవడానికి కారణం ఏంటి అనేది మొత్తం ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి సివిక్స్. సో సివిక్స్లో ఏంటంటే మనకు రైట్స్ అంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇండియన్ లాస్ అండ్ హ్యూమన్ రైట్స్, అండ్ మేజర్ రైట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఈ దేశంలో బతికే వాళ్ళకి ఉన్న రైట్స్ ఏంటి, అండ్ రాజ్యాంగం గురించి, అండ్ అసలు రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మొత్తం ఈ సివిక్స్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ గురించి అండ్ వాటి యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారుగా. సో ఇప్పుడు అసలు ఏంటంటే హెచ్ఈసి వాళ్ళకే ఎందుకు ఎక్కువ జాబ్స్ పొందే అవకాశం ఉంది, అది కూడా గవర్నమెంట్ జాబ్స్. సో దానికి కారణం ఏంటంటే ఈ హెచ్ఈసి గ్రూప్లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ హిస్టరీ ఉంది కాబట్టి మనకు గవర్నమెంట్ జాబ్స్, అది కూడా హెచ్ఈసి స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, మన స్టేట్లో కానివ్వండి, ఆంధ్ర, తెలంగాణ కానివ్వండి, ఆర్ మన హోల్ ఇండియా కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నారు, సో వాటికి సంబంధించిన హిస్టరీ అండ్ కాన్సెప్ట్ కానివ్వండి, మీరు ఒక పోలీస్ అవ్వాలనుకుంటున్నారు, వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మొత్తం మనకు హిస్టరీ సబ్జెక్ట్లోనే ఉంటుంది. సో మీరు హిస్టరీలో కనుక మంచి నైపుణ్యం సంపాదించారనుకోండి, మీరు ఇండియాలో ఉన్న దాదాపు 60% వరకు గవర్నమెంట్ జాబ్స్ని మీరు పొందొచ్చు. సో అది హెచ్ఈసి గ్రూప్కు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో మీరు యూపీఎస్సి సివిల్స్ నుంచి, అంటే కలెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు హెచ్ఈసి గ్రూప్లో ఉన్న వాళ్ళు అన్నిటికీ
ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు హిస్టరీ మీద మంచి గ్రిప్ ఉంటుంది. సో, ఎగ్జాంపుల్‌కి మీరు ఒక పోలీస్ అవ్వాలనుకుంటున్నారు. సో, పోలీస్ అయ్యడానికి మీరు అప్లై చేశారు. ఎగ్జామ్‌కి కండక్ట్ అవుతారు. సో, ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు తెలంగాణ హిస్టరీ గురించి, మన ఆంధ్ర హిస్టరీ గురించి అనేది రాజ్యాల గురించి మొత్తం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే ఇంటర్‌లో మీరు హెచ్‌ఈసీ గ్రూప్ తీసుకుంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ముందే తెలిసుంటుంది. అంటే దేశాల గురించి కానివ్వండి, రాష్ట్రాల గురించి కానివ్వండి, ఆహ్, అవి వాటి ముందు ఎవరు పాలించారు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఏ విధంగా అందరిని లొంగదీసుకున్నారు, ఎలా పాలించారనేది మనకు హిస్టరీ సబ్జెక్ట్‌లో క్లియర్‌గా చెప్పుంటారు. మీకు అర్థమై ఉంటుంది కొంచెమైనా. సో, దానివల్ల మీరు గవర్నమెంట్ జాబ్స్‌ని ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మీరు సక్సెస్ అవ్వగలరు. సో, ఇండియాలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఒక 25 మార్క్స్ వరకు ఈ మన హిస్టరీ సబ్జెక్ట్ నుంచే వెళ్తుంది. సో, అందుకని హెచ్‌ఈసీ స్టూడెంట్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ పొందడంలో. సో, ఇది ఇదే కారణం హెచ్‌ఈసీ స్టూడెంట్స్‌కే ఎందుకు జాబ్స్ వస్తాయి ఎక్కువగా అనేదానికి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ హెచ్‌ఈసీ తర్వాత, సో హెచ్‌ఈసీ తర్వాత మీరు బీఏ చేయొచ్చు. అండ్ డిగ్రీ కోర్స్‌లో అది కూడా, సో డిగ్రీలో జాయిన్ అయ్యి బీఏ కోర్స్ చేయొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్స్‌కి మీరు వెళ్ళొచ్చు. కానీ మీకు కొంతమందికి డిగ్రీ అయిపోయిన తర్వాత పెద్దగా పీహెచ్‌డీ అలాంటివి చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ మందికి. సో వాళ్ళేంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత. నాకు వెంటనే గవర్నమెంట్ జాబ్ కావాలి అని అలా అనుకునే వ్యక్తులకి మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. సో, నా సలహా ఏంటంటే మీరు డిగ్రీ వరకు చదువుకుంటే చాలు. అండ్ మీకు చరిత్ర గురించి కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. అది కానిస్టేబుల్ అయినా, కలెక్టర్ అయినా, ఏ జాబ్స్ అయినా సరే ప్రతి జాబ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కే ప్రిపేర్ అవ్వండి. సో, చూసారుగా ఫ్రెండ్స్, ఇది హెచ్‌ఈసీ గ్రూప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.